సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఓజో ఫౌండేషన్ కార్యాలయంలో ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరముల నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, గుడులు, చర్చిలు, మసీదులకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు తన సొంత వ్యయంతో ఖర్చు చేసి సేవలు చేశానని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కొరకు అప్లికేషన్ పెట్టానని, బీఫామ్ టికెట్ వస్తే హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ రాని ఎడల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 30 లేదా 40 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలలో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రిగా పనిచేసిన హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో కుంటుపడిందని తెలిపారు. తాను గెలిచిన తర్వాత తన సొంత సమస్యనుగా భావించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వాళ్ళకి 100% కల్పిస్తారండి. సభ్యత్వం 10 నిమిషాల్లో జాయిన్ అయ్యింది. సుమారు ఎంత మెజారిటీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గెలుస్తారు? వాళ్ళు అన్నట్టు 50,000 మెజార్టీ. నేను హుజూర్ నియోజకవర్గం చూస్తూ ఉన్నా. 50,000 మెజార్టీ నియోజకవర్గం ఏర్పడ్డ కాంచి కూడా ఎవరికి రాలేదు. బలంగా ఉన్నప్పుడు నా సార్ చెప్పడం జరిగింది, 50,000 మెజార్టీతో గెలుస్తాం, 50,000 మెజార్టీతో గెలుస్తాం. వాళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు కూడా 50,000 మెజార్టీ రాలేదు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే నాలాంటి ఒక బీసీ వ్యక్తి మధ్యలో గట్టి ఫైట్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సైడ్ చేయడానికి మేము 50,000 మెజార్టీ అంటున్నాం. వాళ్ళిద్దరికి 50,000 వస్తాయి. చూడు బ్రహ్మాండంగా 50,000 మెజార్టీ. పార్టీ సింబల్ ఉంటే 100% నాకే వస్తాయి. లేకపోతే ఇండిపెండెంట్ చేసినా కూడా ఒక 20,000-30,000 మెజార్టీతో గెలిచాను.